ఆలోచించి ప్రియ సోదరి సోదరా, ఇప్పుడు దేవుడు దావీదు అనే ఒక యవనస్తుని, గొర్రెల కాపరిగా ఉన్న ఈ యొక్క యవనస్తుని గొలియాతును గెలిచే మహోగ్రమైన రాజుగా లేదా యోధుడిగా స్థిరపరిచి అక్కడ నుంచి ఇశ్రాయేల్ దేశానికి రాజుగా అభిషేకించడానికి, రాజుగా పట్టాభిషేకం చేయడానికి, తరతరాలు ఉండబోయే దావీదుపురమునకు, తరతరాలు ఉండబోయే ఇశ్రాయేల్ దేశానికి తరతరాలు ఉండబోయే రాజుగా సువర్ణాక్షరాలతో లిఖితం అవ్వడానికి, ఆ పిలుపులోనికి అడుగు పెట్టడానికి ముందు దేవుడు ఆ దావీదు జీవితంలో మొదటి వార్త తీసుకొచ్చాడు. ఆ వార్తే యుద్ధము గూర్చిన సమాచారము. చాలాసార్లు మన జీవితంలో యుద్ధం వచ్చిందంటే భయపడతాం, యుద్ధాల గురించి వింటే భయపడతాం, శ్రమల గురించి వింటే భయపడతాం, బ్యాడ్ న్యూస్ వింటే భయపడతాం. కానీ అసలు ఆ రోజు ఆ బ్యాడ్ న్యూస్ పుట్టిందే గొలియాతును గెలిచి ఒక గొర్రెల కాపరైన దావీదుని రాజుగా స్థిరపరచడానికి కొరకు ఉన్నతమైన పిలుపులోకి దావీదును లాక్కెళ్లే ప్రయత్నంలో దేవుడు ఆయన జీవితంలో యుద్ధాన్ని అనుమతించాడనే సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరా, అసలు గొలియాతు పుట్టిందే దావీదుని హెచ్చించడానికి, కొరేషు పుట్టిందే ఇశ్రాయేల్ ప్రజల్ని సమకూర్చడానికి, ఫరో పుట్టిందే ఇశ్రాయేల్ ప్రజల్ని ఆశీర్వదించడానికి. చాలాసార్లు నీ జీవితంలో శ్రమలు ఎందుకు పుడతాయి, బాధలు ఎందుకు వస్తాయి, కన్నీరు ఎందుకు వస్తుంది, వేదన ఎందుకు వస్తుంది, శ్రమల కొలిమి ఎందుకు నీ వైపు చూసి ఎక్కిరి చూపులు చూస్తుంది? కారణం ఒకటే, నిన్ను హెచ్చించాలి అంటే, నిన్ను దేవుని పిలుపులోకి రప్పించాలి అంటే నీ జీవితంలో యుద్ధముల గురించిన సమాచారము, దుర్ఘటనల గురించిన వార్తలు లేదా శ్రమల గురించిన వేదన లాంటి వార్తలు దేవుడు అనుమతించి నీ జీవితాన్ని ఆయన పిలుపులోకి నడిపించడానికి మొట్టమొదటి సంతకంగా దేవుడు వేస్తాడు. ఇదే దేవుని యొక్క కార్యం.